సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సుమారు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరగక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నో ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతన పెంపుదలలో ఎలాంటి చొరవ చేయలేదు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు కానీ అధికారంకి వచ్చిన తర్వాత కానీ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు మరి కార్మిక వర్గానికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నిర్వహించే సభల్లో కూడా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ నియమించాం, మీకోసమే వేతనాలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఆ చైర్మన్ కూడా మరి 3 నెలల్లో నేను వేతనాలు పెంచకపోతే రాజీనామా చేస్తానని శ్రీరాంపూర్ డివిజన్లో ప్రెస్ మీట్లో బాహాటంగా చెప్పడం జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ 5 నెలలు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కార్మిక వర్గం నిరాశ నిస్పృహతో ఉన్నారు. గతంలో కార్మికులు ఈ యొక్క ప్రాంతాల్లో కోల్బెల్ట్ ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 ఏరియాలో కూడా కార్మికులు మరి అప్పటి పాత ప్రభుత్వాన్ని సంబంధించిన ఎమ్మెల్యేలను ఓడించి నూతనంగా కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కార్మిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం కార్మిక వర్గం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది. కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, కార్మిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, వేతనాలు పెంచాలి. ఈ యొక్క సింగరేణిలో కోల్బెల్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు మరి కోల్ ఇండియా స్థాయిలో ఉన్న 2013లో హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని అయితే జీవో సర్క్యులర్ జారీ చేశారో అది అమలు చేయడం కోసం కమిటీ అవసరం లేదు. ఈ యొక్క మినిమం వేజ్ బోర్డు కమిటీ దానికి సంబంధం లేకుండా కార్మికులకు వేతనాలు పెంచే యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆలోచించాలి. సింగరేణి యాజమాన్యాన్ని కూడా డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు వచ్చే విధంగా మరి సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం చొరవ చేసి ఈ యొక్క కార్మికులకు తగు న్యాయం చేయాలని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ IFTU మరి ఇటు ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. పెంచాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను, పెంచాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను.